Hi friends, welcome to my channel. Very good evening to all. ఇవాళ నేను చెప్పాను కదా నిన్న ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ లాస్ట్ 30 days ప్లాన్లో మనం ప్రతిరోజు కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాము. నిన్న మీకు ఒక 77 వరకు ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ నేను మీకు చెప్పాను. ఇదైతే నేను కోచింగ్లో తీసుకున్న నోట్స్. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ప్లస్ రిపీటెడ్గా వచ్చిన బిట్స్. కొన్నిటికి అసలు ఆన్సర్స్ మారవు. సో అలాంటి బిట్స్ రిపీటెడ్గా వచ్చినాయి కానీ అన్నీ కూడాను నేను తీసుకున్న నోట్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఈ ఎఫర్ట్స్ మీకు ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా కానీ ప్లీజ్ డూ దాట్. Okay, now we will start the first bit. Absorption of drugs from gut does not occur by. Absorption of drugs from gut does not occur by. Answer is peristalsis. Answer is peristalsis. Reserpine is a indole alkaloid. Indole alkaloid. మనకి ఇంకా డిఫరెంట్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి. అవన్నీ ఇచ్చేసి రెసర్పిన్ ఏదని అనేసి అడుగుతారు. సో ఆన్సర్ ఈజ్ ఇండోల్ ఆల్కలాయిడ్. నెక్స్ట్ బిట్. పల్మనరీ వీన్స్ క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ టు హార్ట్. పల్మనరీ వీన్స్ క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ టు హార్ట్. నెక్స్ట్. టాబ్లెట్స్ ఆర్ ఎంటరిక్ కోటెడ్ టు అవాయిడ్ డ్రగ్ రిలీజ్ ఇన్ స్టమక్. Next bit. Vaginal suppositories are called pessaries. ఇలాంటి బిట్స్ ఉంటాయి. ఇవి అస్సలు మారు. ఇంకా వెజైనల్ అంటే సపోజిటరీస్ అంటే పెసరీస్ ఇంకా అంతే. ఆస్పర్టేమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ స్వీటనింగ్ ఏజెంట్. మనం నిన్న చూసిన బిట్స్లో ఇది వచ్చింది. ఇన్సులిన్ షుడ్ బి స్టోర్డ్ ఎట్ విచ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పేసి మనకు వచ్చింది. ఇలా ఇవన్నీ రిపీటెడ్ బిట్స్, స్టాండర్డ్ బిట్స్ మళ్ళీ అడిగే అవకాశం చాలా ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ 2 to 8 degrees. నెక్స్ట్ బిట్. ప్రొజెస్టరాన్ ఈజ్ సెక్రేటెడ్ మెయిన్లీ బై. ప్రొజెస్ట్రాన్ ఇట్స్ ఎ ఫీమేల్ సెక్స్ హార్మోన్. ప్రొజెస్ట్రాన్ ఈజ్ సెక్రేటెడ్ మెయిన్లీ బై కార్పస్ లూటియం. నెక్స్ట్ బిట్. మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఆర్ ప్యాక్డ్ ఇన్ vials. ఇది వచ్చేసి ఫార్మస్యూటిక్స్ బిట్. ద ఫస్ట్ 7 bones ఆఫ్ ద వర్టిబ్రల్ కాలమ్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ సర్వైకల్. నెక్స్ట్ బిట్. కఫర్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ లివర్. బాడీలో డిఫరెంట్ సెల్స్ డిఫరెంట్ ఆర్గాన్స్లో ఉంటాయి. అలా మనకి లివర్లో ఉండే సెల్స్ కఫర్ సెల్స్. నెక్స్ట్ బిట్ వచ్చేసి పైరిమిథమైన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రొఫైలాక్సిస్ ఆఫ్ మలేరియా ఇన్ కాంబినేషన్ విత్. మనకి మలేరియాలోని పైరిమిథమైన్ అనేది ప్రొఫైలాక్సిస్ ఆఫ్ మలేరియాలోని కాంబినేషన్గా ఇస్తారు. దేంతో కాంబినేషన్గా ఇస్తారు ఈ పైరిమిథమైన్ అనేది? సల్ఫాడాక్సిన్తో మనకి ఈ పైరిమిథమైన్ అనేది ప్రొఫైలాక్సిస్ ఆఫ్ మలేరియాలోని కాంబినేషన్గా ఇస్తారు. ఓకే. నెక్స్ట్ బిట్. The word new drug in Drugs and Cosmetics Act refers to a. The word new drug in Drugs and Cosmetics Act refers to a recently approved in India. Next. In resting adult, the amount of blood pumped by heart in each minute approximately. ఇది ఫార్మకాలజీలో బిట్ వచ్చేసింది మనకి. ఇన్ రెస్టింగ్ అడల్ట్ ద అమౌంట్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ బై హార్ట్ ఇన్ ఈచ్ మినిట్ అప్రాక్సిమేట్లీ. ఆన్సర్ ఈజ్ 5 liters. ఫెర్టిలైజేషన్ ఆఫ్ ఓవిమ్ టేక్స్ ప్లేస్ ఇన్ fallopian tube. Aspirin 50 to 150 mg dose is used for. ప్రివెంటింగ్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. మనకి యాస్పిరిన్ అనేది అప్పుడప్పుడు తీసుకున్నా కానీ నార్మల్ పర్సన్స్ కూడా బ్లడ్ అనేది చాలా పలచబరిచిద్ది, తినేసిద్ది అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ బిట్ వచ్చేసి
Montauk's test is used for the detection of. Montauk's test is used for the detection of tuberculosis. Montauk's టెస్ట్ ఇలా డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి డిఫరెంట్ డిసీజెస్కి. బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బిట్, రిపీటెడ్గా అడిగిన బిట్ కూడా. మాంటాక్స్ టెస్ట్ వచ్చేసి ట్యూబర్క్యులోసిస్. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆక్సిటెట్రాసైక్లిన్ ఈజ్ నోన్ యాజ్ టెర్రామైసిన్. Milk sugar is known as lactose. Propranolol is contraindicated in patients with asthma. Optic neuritis is adverse effect of ethambutol. Antiviral activity of zidovudine is antagonized by thymidine and ribavirin. Next bit, which of the following is not a macrolide antibiotic? నాట్ అన్నారు. ఇక్కడ బిట్టు చూసినట్టయితే నాట్ అని కూడా అడుగుతారు, అది కూడా చూసుకోవాలి మనం. ఎక్సెప్ట్ అంటారు, నాట్ అంటారు. సో ఇది ఇక్కడ ఇచ్చిన బిట్లు అయితే ఇది వాంకోమైసిన్. ఇదైతే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే ఈ బిట్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఈ మిగతా మ్యాక్రోలైడ్ యాంటీబయాటిక్స్ ఏంటో తెలిసినప్పుడు ఇది కాదు అనేది మనకు తెలుస్తుంది. ఓకే. సెన్నా ఈజ్ అన్ ఇరిటెంట్ లాక్సాటివ్. మనకి అసబ్గోల్ కూడా ఉంటుంది. ఇసబ్గోల్ కూడా వచ్చేసి లాక్సాటివ్ కింద వస్తుంది. మనకి ఆప్షన్స్లో ఏమున్నదని చూసుకొని పెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ ఫార్మకోపియా ఈజ్ పబ్లిష్డ్ బై WHO. The mechanism of action of penicillin. యాంటీబయాటిక్స్కి ఒక్కోదానికి ఒక మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంటుంది. సెల్ వాల్ సింథసిస్ కానీ సెల్ వాల్ ఇన్హిబిటర్స్ కానీ అలా ఉంటుంది. మనకి ఇక్కడ పెన్సిలిన్ MOA వచ్చేసి ఇంటర్ఫియర్స్ విత్ సెల్ వాల్ సింథసిస్. Dextran is a homopolymer of glucose which is produced by leuconostic mesenteroid. Next, P wave of the ECG is result of మనకి ఈసీజీలో P వేవ్, Q వేవ్, R వేవ్, PQR ఇలా ఉంటాయి కదా. అందులో P వేవ్ వచ్చేసి దేనికి రిజల్ట్ అని చెప్తే యాట్రియల్ డీపోలరైజేషన్. నెక్స్ట్, జీల్ నిల్సన్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా. మైక్రోబయాలజీ సబ్జెక్ట్ నుంచి వచ్చిన బిట్టు. జీల్ నిల్సన్ మెథడ్ అనేది యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియాకి ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ బిట్, ద యాంటీబయాటిక్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ లార్జ్ స్కేల్ బై సబ్మెర్జ్డ్ కల్చర్ ఇన్ లిక్విడ్ కల్చర్. Most dangerous organism infecting eye is Staphylococcus aureus. The following is the major relay station for sensory impulses. Is thalamus. మన బ్రెయిన్లో పార్ట్స్. ఇది బ్రెయిన్ రిలేటెడ్ క్వశ్చన్. thalamus. Answer is number of schedules in drugs and cosmetics acts is 1940. Number of schedules in drugs and cosmetics act 1940 drugs and cosmetics act లో షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయంటే వచ్చేసి 2 షెడ్యూల్స్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎయిడ్స్. ఇక్కడ కూడా అంతే, మనకి 4 ఆప్షన్స్ ఇచ్చిన బిట్ అనమాట. మిగతా అన్ని నాట్ ఏ అన్నారు. నాట్ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎయిడ్స్. కాంటాక్టింగ్ విత్ ఇన్ఫెక్టెడ్ టవల్స్ అండ్ క్లాతింగ్, వాటితో కాంటాక్ట్ అయినా మనకు అది రాదు అన్నట్టు ఈ క్వశ్చన్ మీనింగ్ అనమాట. ఇప్పుడు మనం ఒక 34 బిట్స్ అయితే డిస్కస్ చేసాం కదా. మీకు ఇంకా ఈ బిట్స్ అన్నీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చెప్పండి. నా దగ్గర అయితే చాలా బిట్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, మీరు చూసినట్టయితే ఇవన్నీ అవేను. అన్నీ కోచింగ్లో చెప్పిన టిప్స్ ట్రిక్స్ చాలా ఉన్నాయి. అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. బిఫోర్ దట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్.
మీకు ఇలాంటి బుక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. నేను చాలా వరకు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవాళ 34 బిట్స్ చూసాం కదా, 35th బిట్ నుంచి రేపైతే మనం డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.